బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఇచ్చిన హామీని తొంగలో తొక్కి బాదుడే బాదుడి పేరుతో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో మాజీ మంత్రి పి రాజేందర్ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచిన ఛార్జీలు తగ్గించాలని, సూపర్ 6 హామీలు అమలు చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను నమ్మించి తెలుగుదేశం ప్రభుత్వం 6 నెలల ప్రభుత్వ పాలన కాలంలో సుమారు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహించడం జరిగిందన్నారు. ధరలు పెంచడం అనేది చంద్రబాబు ప్రభుత్వానికి కొత్తమీ కాదని, చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని మాజీ మంత్రి రాజేంద్ర తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లు చూస్తే వణికిపోతున్నారు ప్రజలందరూ. విద్యుత్ బిల్లు చూసిన తర్వాత ప్రజలందరూ వణికిపోతున్నారు అనమాట. అది అలాగే ఇచ్చిన బిల్లులు షాక్ అనమాట. బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టి ఇందాక నేను చెప్పినట్టు ఈ 15,485 కోట్లు, దాంట్లో 6,072 కోట్లు ఆల్రెడీ అమలు చేసేస్తున్నారు మీరు. మిగతా 9,412.50 కోట్లు జనవరి నుంచి అమలు చేస్తారు. అంటే ఇంకా పేదల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి 9లో వాళ్ళు ఉండేటప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు 20,000 కోట్ల రూపాయలు, పైసా పరక కాదు, 20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పరిబోధనకు అంటగట్టారు. కొన్ని పేపర్లో రాస్తున్నారు 15 కోట్లు జగన్ కాలం లేవు కదండి. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అది కూడా తెలియని వీళ్ళు పాలకులు అంటారా వీళ్ళని? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం అంటే వాళ్ళు చేయాలి, అది నిరంతర ప్రక్రియ. మరి వాళ్ళు పాలన చేసేటప్పుడు 20,000 కోట్ల రూపాయలు అంటగట్టారు. నోటికొచ్చింది వాగడం లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి పెట్టండి. ఇప్పుడు కొండ మీద ఉన్న సర్పంచ్ తీసుకొచ్చాడు. ఇది శీతాకాలం, బిల్లులు తగ్గాలి. ఇప్పుడు శీతాకాలం ఫ్యాన్లు వేసుకోను, శీతాకాలం ఏసీలు పెట్టాము, ఓ సీసా టీవీ, ఒక లైట్ వేసుకుంటాడు. మీరు అటువంటిప్పుడు కూడా బాధిస్తుంది. ఇక రేపు మార్చి నుంచి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో, మోయలేని భారం అయిపోతుంది అనమాట. వీరబాదుడు బాధతారు. ఇది ఈ ప్రభుత్వ పరిపాలన. ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ వినియోగదారులు ఎన్నుకున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. జగన్కి అనవసరం వంచన చేశాము, జగన్కి మోసం చేశాము, జగన్కి ఓడించాము. ఈరోజు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాము.